వెల్కమ్ టు యూఏటీవీ. ఇండియా రష్యా మధ్య సంబంధాలు ఈనాటివి కావు. 1950 నుంచి ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. 1960 నాటికి మరింత దృఢంగా మారాయి. ఇకపోతే 1971 తర్వాత అయితే రష్యా భారత్ల మధ్య సంబంధాలు విడదీయరాని స్థితికి చేరుకున్నాయి. ఎందుకంటే 1971లో పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇండియాపై దాడి చేసేందుకు అమెరికా, బ్రిటన్ దేశాలు నావల్ ఫీట్ను ప్రయోగించాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో సహా అనేక యుద్ధ నౌకలను మన దేశంపై దాడికి చేసేందుకు పంపించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భారత్ రష్యా సహాయాన్ని కోరింది. దీంతో భారత్కు సహాయం చేసేందుకు రష్యా 2 న్యూక్లియర్ సఫరేల్ను పంపింది. దీంతో అమెరికా, బ్రిటన్లు దాడి చేయకుండా హిందూ మహాసముద్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి. దీంతో రష్యా, ఇండియాల మధ్య బంధం మరింత బలపడింది. రక్షణ రంగం భారత్ ఇంత బలంగా ఉండగలుగుతుందంటే రష్యా నుంచి కొనుగోలు చేసిన అణ్వాయుధాలే కారణమని చెప్పాలి. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 దేశాల మధ్య సంబంధాలు మరో 2 అడుగులు ముందుకు వేశాయి. 2014 తర్వాత నుంచి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయడం ప్రారంభించారు మోడీ. దాదాపు 150 మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను రష్యాకు విక్రయిస్తున్నాం. వీటి విలువ తక్కువ అయినప్పటికీ మన నుంచి ఒక అడుగు పడడం కోసం ఈ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. ఈ సందర్భంలోనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలైంది. 2022లో స్టార్ట్ అయిన వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఏం చేయాలో తెలియక ప్రపంచ దేశాలన్నీ కూడా తలలు పట్టుకుంటున్నాయి. రష్యా ప్రస్తుతం యుద్ధరంగంలో బిజీగా ఉంటుంది. ఈ దేశంలో ఉండే యువత అంతా కూడా పెద్ద ఎత్తున రష్యా బలగాలకు సహాయ సహకారాలను అందిస్తున్నారు. దీంతో అక్కడి కర్మాగారాలు, వ్యవసాయ క్షేత్రం, ఇతర రంగాల్లో పనిచేసేందుకు యువకులు కావాల్సి వచ్చింది. రష్యా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసేందుకు నమ్మకస్తులైన వారి కోసం వెతకసాగింది. ఈ సమయంలో రష్యాకు భారత్ ఓ వెలుగులా కనిపించింది. భారతీయులు అంటే నిజాయితీ పరులు, వెన్నుపోటు పొడవరు కాబట్టి అక్కడి నుంచి 10 లక్షల మంది యువకులను తీసుకెళ్తుంది రష్యా. ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు రష్యాలోని కొన్ని ఫేక్ ఏజెన్సీలు మన ఇండియన్స్కు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎక్కువ జీతం ఆశ చూపి తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా రష్యాలో ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న సైనికులకు సహాయకులుగా నియమిస్తున్నారట. అంటే మన దేశ యువకులను నేరుగా యుద్ధంలోకి పంపి అడ్డమైన చాకరీ చేయిస్తున్నారు. అక్కడ నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. కానీ ఇండియన్స్ కొందరు తప్పించుకొని మన దేశ గవర్నమెంట్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా రష్యా పైన విరుచుకుపడింది. రష్యాలో ఉన్న ఫేక్ ఏజెన్సీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారికి కఠిన శిక్ష విధించాలని, అదేవిధంగా యుద్ధ రంగంలో పనిచేస్తున్న ఇండియన్స్ని వెంటనే స్వదేశానికి పంపించాలని, అప్పటి వరకు రష్యాలోని పరిశ్రమల్లో పనిచేసేందుకు భారత్ నుంచి ఎవరిని పంపించే ప్రసక్తి లేదని మోడీ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. అంతేకాకుండా ఫేక్ రష్యన్ ఏజెన్సీలను నమ్మొద్దు, రష్యాలో పనిచేయాలని అనుకుంటున్న వాళ్ళు తమని సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. మన భారతీయుల విషయంలో మన కోసం మోడీ సర్కార్ మిత్రదేశమైన రష్యాతో గొడవ పెట్టుకోవడానికైనా సిద్ధమైపోయింది. రష్యన్ ఏజెన్సీలను నమ్మొద్దని బహిరంగంగానే మోడీ చెప్పారు.